హాయ్, ఐఎమ్ సాచరణ్. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని. నాకు వచ్చిన కోడింగ్ స్కిల్స్ని ఈ జర్నీలో మీతో షేర్ చేసుకోబోతున్నా. నాకు వచ్చినంత పాసిబుల్ అయ్యేంత సింప్లెస్ట్ ఈజీ వేస్లో చెప్పబోతున్నా విత్ యూజింగ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సో నేను ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ ఇవ్వలేకపోయా. సో ఈ వీడియోలో చూడండి. ఈరోజు ఈ వీడియోలో మనం లిస్ట్, టపుల్స్, డిక్షనరీ సెట్స్ అండ్ అలాగే స్ట్రింగ్ ట్యాగ్స్ అండ్ టూ ఫర్ లూప్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లిస్ట్స్ అనమాట. లిస్ట్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ కలెక్షన్. చూడండి, నేను లిస్ట్ తీసుకుంటున్నా. దీనికి ఒక పేరు ఇచ్చుకున్న లిస్ట్ అని. ఇందులో నేను 1, 2, 3, 4 అని తీసుకున్నా. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? ఏది ఇచ్చామో అది వస్తుంది. రన్. ఎస్, ఇక్కడ మన పైథాన్ డీబగ్గర్ అయితే స్టక్ అయ్యింది. చూడండి, ఇప్పుడు రన్ అవుతుంది. మనం ఇచ్చింది వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకోటి నెంబర్ యాడ్ చేయాలనుకోండి. స్ట్రింగ్ ట్యాగ్స్ గురించి చెప్పాము మన రీల్లో, రైట్? ఇక్కడ లిస్ట్లో మనం అపెండ్ అంటే యాడ్ చేయడం. ఇది ఒక ట్యాగ్ అనమాట. ఏం యాడ్ చేద్దాం? నెంబర్ 5 యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు లిస్ట్ ప్రింట్ చేద్దాం. రన్ చేస్తే చూడండి, 1, 2, 3, 4, 5 కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటి? 2 అనే నెంబర్ తీసేద్దాం. లిస్ట్ డాట్ రిమూవ్. ఆ లిస్ట్లో రిమూవ్ చేయాల్సింది ఏంటి? నెంబర్ 2ని. ఇప్పుడు చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. చూడండి, 1, 3, 4, 5. ఇక్కడ స్ట్రింగ్ ట్యాగ్స్ ఇలా యూస్ చేస్తాం. లిస్ట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి చేంజ్ అవుతాయి. అదే ఇప్పుడు టపుల్ చూద్దాం. టపుల్ ఈజ్ ఈక్వల్ టు ఇది నెంబర్స్ తీసుకుందాం. 1, 2, 3, 4 తీసుకున్నాం. వేసి ప్రింట్ చేద్దాం. ప్రింట్. ఓకే, టపుల్. రన్ చేసి చూద్దాం. ఎస్, మనం వచ్చింది. టపుల్ అంటే ఏంటి? ఇన్మ్యూటబుల్. ఇది చేంజ్ కాదు. మనం ఇచ్చిన వాల్యూస్ అలా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉంటుంది. చేంజ్ అనేది అవ్వదు. ఇక్కడ మనం యాడ్ చేసి చూద్దాం, అవుతుందో అలా చెక్ చేద్దాం. టపుల్ డాట్ అపెండ్ 5 అనే నెంబర్ యాడ్ చేద్దాం. అవుతుందా? ఎర్రర్. టపుల్లో మనకి అపెండ్ అనేది అవ్వదు. అంటే యాడ్ అవ్వో, డిలీట్ అవ్వో, రిమూవ్ చేయలేం. ఇప్పుడు డిక్ చూద్దాం. డిక్షనరీలో పోనీ డిక్షనరీ కాబట్టి ఏమో ఏదైనా తీసుకుందాం. ఏం తీసుకుందాం? బుక్ అని తీసుకుందాం. బుక్లో మనం ఏం ప్రింట్ చేద్దాం? డిక్షనరీ కాబట్టి కీ వాల్యూస్ అనే ఉండాలి. సో నేమ్ వచ్చేసి ఇక్కడ కాలన్ పెడితే నేమ్కి ఇది ఎస్ఎన్ అవుతుంది. ఏం చేద్దాం? బుక్ నేము ఫిజిక్స్ అని ఇద్దాం. ఫిజిక్స్. దాంట్లో మనం టాపిక్ తీసుకుందాం. టాపిక్ ఏంటి? ఎనర్జీ. ఓకే, ఎనర్జీ తీసుకున్నాం. పేజ్ నెంబర్ కూడా ప్రింట్ చేద్దాం సరదాగా. పేజ్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 25. మనం ఆ బుక్ డిక్షనరీలో పేర్లు ఇచ్చాం. ఇప్పుడు మనకి ప్రింట్ చేయాలి. నాకు ఆ బుక్లో నేమ్ కావాలనుకోండి. ప్రింట్ బుక్. ఇంకా మనం ఏం చేసాం? నేమ్. అలాగే అన్నీ ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ఫిజిక్స్ వచ్చింది. అలాగే అన్నీ కావాలనుకోండి. ఓకే, ఇప్పుడు నేమ్లో మనం టాపిక్ కాబట్టి టాపిక్. ఇంకోటి ఏంటి? పేజ్ నెంబర్. పేజ్. అన్నీ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది? ఫిజిక్స్ ఎనర్జీ 25. మనకి ఏది కావాలంటే డైరెక్ట్గా ఇప్పుడు డిక్షనరీలో తీసుకోవచ్చు. అదనమాట. నెక్స్ట్ వచ్చేసి సెట్స్. సెట్ ఒక టైప్ ఆఫ్ సెట్ తీసుకుందాం. 1, 2, 3. ఇంకోటి కూడా 3 తీసుకుందాం. 4. సెట్ అనేది ఏంటి? ఇది ఒక టైప్ ఆఫ్ కలెక్షన్. సెట్ ఆఫ్ కలెక్షన్. ఇందులో మనకి డూప్లికేట్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. డూప్లికేట్ మనం 2 times 3 అని ఇచ్చాం. ప్రింట్ చేస్తే ఏమవ్వాలి? సెట్లో మనం యాడ్ చేద్దాం. సెట్ డాట్ యాడ్ అని చేయొచ్చు, అపెండ్ అని చేయొచ్చు. యాడ్ 5. సెట్ డాట్ రిమూవ్ 3. రన్ చేసి వద్దాం.
సారీ, మనం టెబుల్లో ఇచ్చేసాం. ఎస్, ఇప్పుడు ఇచ్చాను. చూసారా, 3 రిమూవ్ చేస్తే 3 రిమూవ్ అయిపోయింది, 5 యాడ్ చేస్తే 5 యాడ్ అయిపోయింది. 3 తీయకుండా మామూలుగా చూద్దాం. చూసారా, ఇక్కడ డూప్లికేట్స్ అనేది రిమూవ్ అయిపోయింది, 2 3 ఉంటే ఒక 3 ప్రింట్ అయింది. అది సెట్లో అనేది మనకి డూప్లికేట్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్. మన ట్యాగ్స్ తెలిసిందే. ఒక ప్యారా తీసుకుందాం. ఐ లైక్ పైథాన్. ఈ స్ట్రింగ్లో మనం రీప్లేస్ చేద్దాం. ఎరో డాట్ రీప్లేస్ పైథాన్. ఏం చేద్దాం, జావా చేద్దాం. జావా ప్రింట్ చూసారా, ఐ లైక్ జావా. ఇంకేదో ప్రింట్ చేశారు చూసుకోవాలి, పైన చేశాను. ఓకే, నెక్స్ట్ స్ప్లిట్ ట్యాగ్ చూద్దాం. ఐ లైక్ పైథాన్. చూసారా, ఈ స్ట్రింగ్ అనేది ఫుల్ కాంబినేషన్లో ఉంది మూడిట్లో. ఇప్పుడు స్ప్లిట్ చేసి ఏమైంది, ఒకటి 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 అని విడిపోయినాయి. ఇంకా చాలా రకాలైన ఉంటాయి, మీకు ఎగ్జాంపుల్ చూపెడతాం చూడండి. అపెండ్ అంటే ఏంటి, యాడ్ చేయడం. సో ఇక్కడ 3 ఉన్నాయి, 3కి మనం ఇది యాడ్ చేయగానే ఏమైంది, 4 అయినాయి. నెక్స్ట్ ఇది ఇచ్చిన క్లియర్ అంటే క్లియర్ అయిపోయింది, ఏది లేదు. నెక్స్ట్ కాపీ, ఈ 3 తీసుకుని కాపీ చేయగానే కాపీ అయినాయి. క్యాట్స్ 3 క్యాట్స్ ఉన్నాయి. ఇందులో మనం ఈ క్యాట్ని కౌంట్ చేస్తాం ఎన్ని ఉన్నాయా అని. ఇక్కడ ఎన్ని 2 ఉన్నాయి కాబట్టి 2. ఇండెక్స్ అంటే మనం ఆ క్యాట్ బొమ్మ అనేది ఎన్నో ప్లేస్లో ఉంది, ఏ పొజిషన్. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది అంతా 2. నెక్స్ట్ ఇది ఈ 3 క్యాట్స్ ఉన్నాయి. ఇన్సర్ట్ 1, క్యాట్ అంటే 1 తర్వాత ఈ క్యాట్ అనేది ఇన్సర్ట్ చేయమన్నారు. సో 1 కాబట్టి 1 తర్వాత క్యాట్, తర్వాత 2, తర్వాత క్యాట్. అలాగే పాప్ అంటే హైలైట్ అవ్వడం. నెక్స్ట్ రిమూవ్, ఈ మూడిట్లో ఈ క్యాట్ అనేది రిమూవ్ చేయాలి. రివర్స్ అంటే లైన్లో ఉన్నాయి, ఈ రివర్స్ అంటే రివర్స్. ఇఫ్ లూప్, ఇఫ్ ఎల్స్ లూప్. ఇక నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ద ఏజ్. అంటే ఇక్కడ ఏజ్ అనేది తీసుకుంటున్నాం. ఇన్పుట్ అంటే మన యూజర్ నుంచి తీసుకునేది. అది ఎందులో ఉంది, ఇంట్ అంటే డెసిమల్స్ కాదు, ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఇంటర్ ఇస్తాం ఫస్ట్. ఇఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18, ఈజ్ ఈక్వల్ అంటే ఈక్వల్ టు అయినట్టు అయితే ప్రింట్ ఏంటి ఇక్కడ ప్రింట్. ఓకే, అడల్ట్ అని ప్రింట్ చేద్దాం. యు ఆర్ అడల్ట్. ఎల్స్ వాడి బదులు ఎలిఫ్ వాడదాం. అండ్ ఇంకో కండిషన్ చెక్ చేద్దాం, ఎలిఫ్. దీంట్లో కండిషన్ ఏంటి, ఏజ్ అంతా తక్కువ కాబట్టి ఏజ్ లెస్ దాన్ 18 అయితే ప్రింట్ యు ఆర్ మైనర్ అయిపోయింది. ఇక్కడ అప్పుడు మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చామనుకోండి, 18 కన్నా ఎక్కువ, అది ఈక్వల్ టు 18. అదిగో 18 కన్నా ఎక్కువ ఎంత, 20 కాబట్టి యువర్ అడల్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఇప్పుడు ఏజ్ ఎంత, 15 ఇద్దాం. లెస్ దాన్ 18 అంత ఇప్పుడు మనకి యువర్ మైనర్. తర్వాతది ఫర్ లూప్. నెంబర్ అనేది వేరియబుల్, ఇంట్ అంటే ఇంటీజర్ లెక్క. ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్. మనం నెంబర్ ఇన్పుట్ నుంచి అడుగుతున్నాం. 1 2 అది ఎంత ఇస్తా అంట, అక్కడ ఎంత నెంబర్ ఇస్తే అంత నెంబర్. కాబట్టి ఫర్ సింటాక్స్ రాద్దాం, ఐఎన్ రేంజ్ ఆఫ్. ఫస్ట్ మనం 1 నుంచి కాబట్టి 1, కామా ఇక్కడ వచ్చిందంత నెంబర్. మనం ఇన్పుట్ ఎంత తీసుకుంటున్నాం, నెంబర్ అంటే ఇక్కడ నెంబర్ ప్రింట్ చేయాలి. ఇదంతా n-1. ఇప్పుడు 10 ప్రింట్ చేస్తే ఇక్కడ 9 ప్రింట్ అవుతాయి కాబట్టి num+1 అని ఇద్దాం. అప్పుడు 10 ప్రింట్ అవుతాయి. ప్రింట్ మనం ఐ తీసుకోండి, ఐ అంటే ఇక్కడ ఐ అనేది స్టోర్ అవుతుంది. ఈ రన్ చేద్దాం, మన నెంబర్ అడుగుతుంది. ఓకే 20 ఇచ్చాం. చూసారా 1 to 20 ప్రింట్ అయినాయి. ఇక్కడ ప్రింట్లో మనం ఐ అని ఇస్తే నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అదే మనం నచ్చింది ఇస్తే చూద్దాం,
చరణ్ ప్రింట్ చేస్తుంది 10 టైమ్స్. అది 10 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. ఇవన్నీ ఇచ్చాం. ఇప్పుడు చూద్దాం. ఫర్ క్యారెక్టర్ ఇన్ లిస్ట్. క్యారెక్టర్ అంటే ఇదో క్యారెక్టర్, ఇదో క్యారెక్టర్, ఇదో క్యారెక్టర్, ఇదో క్యారెక్టర్. అంటే ఇప్పుడు క్యారెక్టర్ లిస్ట్లో ఒక్కొక్క క్యారెక్టర్ అని చెక్ చేస్తుంది. అలా ఇస్తే మనం ఏం చేద్దాం ఇప్పుడు ప్రింట్ ఒక్కొక్కటి క్యారెక్టర్లో ఉంటాయి కాబట్టి క్యారెక్టర్. చూసారా యాపిల్, బనానా, మ్యాంగో, గ్రేప్ లైన్లో వచ్చేసింది.